సో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ టెస్ట్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ ఇందులో విరాట్ కోహ్లీకి ఒక రికార్డ్ అయితే మాత్రం ఊరుస్తుంది. ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు గబ్బాలో టెస్ట్కి అయితే రెడీ అవుతున్నారు కదా 14th నుంచి. సో గబ్బాలో జరిగే టెస్ట్లో కానీ విరాట్ కోహ్లీ ఒక సెంచరీ కొట్టగలిగితే ఆస్ట్రేలియాలో 5 డిఫరెంట్ వెన్యూస్లో సెంచరీ కొట్టిన క్రికెటర్గా అయితే విరాట్ కోహ్లీ ఒక రికార్డ్ అయితే కొడతారు. ప్రజెంట్ ఏంటంటే ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 7 టెస్ట్ సెంచరీస్ అయితే చేశారు. అడిలైడ్లో 3 సెంచరీస్, పెర్త్లో 2 సెంచరీస్ ఉన్నాయి 2018 అండ్ 24లో. అండ్ అలాగే మెల్బోర్న్లో 2014లో సెంచరీ ఉంది, అండ్ సిడ్నీలో 2015లో సెంచరీ ఉంది. సో ఇంతవరకు గబ్బాలో అయితే మాత్రం సెంచరీ కొట్టలేదు. సో ఇప్పటివరకు గబ్బాలో సెంచరీ కొట్టలేదు కదా, ఇప్పుడు కానీ గబ్బాలో సెంచరీ కొడితే మన లాస్ట్ అంటే ఇంతకుముందు సునీల్ గవాస్కర్ ఇలాగ 5 టెస్ట్లో అంటే 5 డిఫరెంట్ వెన్యూస్లో సెంచరీ కొట్టారు. అండ్ దాని తర్వాత ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అలిస్టర్ కుక్ ఇలాగ 5 వెన్యూస్లో ఇలాగ సెంచరీ కొట్టారు ఆస్ట్రేలియాలో. సో ఆ రికార్డ్ విరాట్ కోహ్లీకి అయితే ఇప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది. సో గబ్బాలో కానీ సెంచరీ చేస్తే కింగ్ కోహ్లీకి గవాస్కర్ అండ్ అలిస్టర్ కుక్ పక్కన ఇంకొక చైర్ అయితే పడుతుంది. సో ఇప్పటికే చాలా రికార్డులని కోహ్లీ తన పేరు మీద రాసుకున్నాడు. సో ఇప్పుడు ఈ రికార్డు కూడా కోహ్లీకి వస్తుందా అని అయితే చూడాల్సి ఉంది. అండ్ దీంతోపాటు మనకి 14th నుంచి టెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ మనం ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లు చూసుకున్నట్లయితే కోహ్లీ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ మనకి వెళ్తున్న బాల్ని ఆడాలా వద్దా అంటూ ఆడి అవుట్ అవుతున్నాడు. సో దీనికి సునీల్ గవాస్కర్ గారు ఒక చిన్న టిప్ అయితే చెప్పారు. ప్రజెంట్ మనకి సేమ్ ఇలాగే ఒకసారి సచిన్ టెండూల్కర్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు తను సెటిల్ అయ్యేంత వరకు కూడా ఓన్లీ స్ట్రైట్గా మనకి మిడ్ ఆన్ కావచ్చు అటువైపు రీజన్లో షాట్లు ఆడుతూ స్లోగా డబుల్ సెంచరీ అయితే కొట్టారు సచిన్ టెండూల్కర్ గారు. సో అదేవిధంగా ప్రజెంట్ కింగ్ కోహ్లీ కూడా అదే అప్రోచ్ ఫాలో అవుతూ మంచిగా ఆడితే మంచి రన్స్ అయితే గెట్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే సునీల్ గవాస్కర్ గారు అడ్వైజ్ అయితే ఇచ్చారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ గారు రాగానే మనకి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వెళ్తున్న బాల్స్ని అయితే హిట్ చేసి అవుట్ అవుతున్నారు. అండ్ ఆస్ట్రేలియా ప్లేయర్స్ కూడా అదే పాయింట్ని టార్గెట్ చేసి అయితే కోహ్లీని అవుట్ చేస్తున్నారు. సో దీన్ని అయితే మనం ఖచ్చితంగా విరాట్ కోహ్లీ అయితే అధిగమించాల్సి ఉంది. లేదంటే మాత్రం చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ మనం 1-1లో ఈక్వల్గా ఉంది సిరీస్. అండ్ మిగిలిన 3 మ్యాచెస్ కూడా మనం గెలిస్తేనే తప్ప డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఇంప్రూవ్ అవ్వవు. ప్రజెంట్ డబ్ల్యూటీసీ మనకి చూసుకున్నట్లయితే 3rd ప్లేస్లో ఇండియా ఉంది, అండ్ 1st ప్లేస్లో సౌత్ ఆఫ్రికా ఉంది. సో సౌత్ ఆఫ్రికాకి ఇంకా 2 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి, 2 కూడా పాకిస్తాన్తో ఉన్నాయి. సో అక్కడ సౌత్ ఆఫ్రికా విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ దీని తర్వాత ఆస్ట్రేలియాకి మనతో 3 టెస్ట్ మ్యాచ్లు అండ్ మన తర్వాత ఇంకొక 2 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి శ్రీలంకతో నెక్స్ట్ 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి ఆస్ట్రేలియాకి. ఈ రకంగా చూసుకున్నట్లయితే మనకి సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా 2 కూడా 60% పీసీటీతో ఉన్నాయి. ఇండియా కొంచెం తగ్గి 57.29తో ఉన్నాయి. బట్ ఇప్పుడు ఆస్ట్రేలియాకి మంచి ఛాన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఇంకా 5 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి. ఇండియాకి 3 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి, సౌత్ ఆఫ్రికాకి 2 ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నా కూడా సౌత్ ఆఫ్రికా అందరికన్నా తక్కువ టెస్ట్ మ్యాచ్లు అయితే ఆడుతుంది. సో ఇప్పుడు మనం 12 టెస్ట్ మ్యాచెస్తో ఇన్ కేస్ సౌత్ ఆఫ్రికా కానీ గెలిస్తే నెక్స్ట్ 2 మ్యాచ్లు కూడా వాళ్ళు టాప్ ప్లేస్లో అయితే మాత్రం హ్యాపీగా సెటిల్ అయిపోతారు. అండ్ ఇన్ కేస్ ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయినా కూడా మనకి మిగిలిన మ్యాచ్ల మీద ఆధారపడాల్సి ఉంటుంది. అండ్ ఇండియా అయితే మాత్రం ఖచ్చితంగా 3 మ్యాచ్లు గెలవాల్సిన ఛాన్స్ అయితే ఉంది. 3 గెలిస్తేనే మనం 4-1తో సేఫ్గా అంటే ఎవరి మీద ఆధారపడకుండా మనం ఫైనల్కి వెళ్తాం. ఇన్ కేస్ ఒక మ్యాచ్ డ్రా చేసుకుని 2 మ్యాచ్లు గెలిచినా మనకి ఛాన్స్ ఉంటుంది. బట్ అది కాకుండా మనం కానీ మ్యాచ్ ఓడిపోతే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా తగ్గిపోతాయి. సో మీరేమనుకుంటున్నారు చెప్పండి, విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడా అండ్ ఇక్కడ మనం వరల్డ్ డబ్ల్యూటీసీ ఫైనల్కి క్వాలిఫై అవుతామా? మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి.